ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేసి ఇప్పటికే చాలా రోజులైతే అవుతుంది. అయినా సరే ఇంతవరకు ఎవరికీ కూడా క్రెడిట్ అవ్వలేదు. అంటే మార్చి 6వ తేదీన ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికే వారం రోజుల పైన అవుతుంది కానీ ఇంతవరకు కూడా ఆ అమౌంట్ అనేది ఎవరికీ కూడా పడలేదు. మిగతా పథకాలకు వచ్చేసరికి ఒకరికి కాకపోతే ఒకరికైనా పడ్డాయి కానీ ఈ ఇన్పుట్ సబ్సిడీకి వచ్చేసరికి ఏ ఒక్క రైతుకి కూడా అమౌంట్ అనేది పడలేదు. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారంటే మరొక 2 రోజుల్లో అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుందనేది చెప్తున్నారు. ఇది ఒక్క జిల్లాకి సంబంధించిన న్యూసే కావచ్చు కానీ స్టేట్ మొత్తం ఇప్పటి వరకు ఎవరికీ కూడా ఈ అమౌంట్ అనేది పడలేదు కాబట్టి మొత్తం స్టేట్ మొత్తంలో అందరికీ కూడా మరొక 2 రోజుల్లో ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అనేది పడడం అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మరి కొంతమంది రైతులు అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం ఎలాంటి లింక్ అయితే అందుబాటులో లేదు. కేవలం ఈ క్రాప్ మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కానీ అది కూడా ప్రెజెంట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. ఒకవేళ ఈ క్రాప్ డేటా ఓపెన్ అయినా ఈ క్రాప్ చేయించుకున్న అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది రాదు. కేవలం ఎవరైతే పంటలు నష్టపోయి వారి యొక్క వివరాలు అనేవి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర నమోదు చేయించుకున్నారో వారికి మాత్రమే ఈ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది వస్తుంది.